దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ప్రస్తుతం మూడ్ ఎలా ఉంది, ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, ట్రెండ్ అనేది ఎలా ఉంది? నా రాష్ట్రం నా ఓటు నా నిర్ణయం అంటూ మిషన్ చాణక్య లేటెస్ట్గా సర్వే రిపోర్ట్ని అందించింది. అది ఎటువైపు ఉంది, ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు మిషన్ చాణక్య CEO శివకేశవ్ గారు. శివకేశవ్ గారు, నమస్కారం అండి. నమస్కారం కవిత గారు. మనం కరెక్ట్గా 2 నెలల కింద మాట్లాడుకున్నాం ఓవరాల్గా సర్వేలు ఎలా చేస్తారు అనేది, పల్స్ ఎలా పట్టుకుంటారు అనేది. మీరు వెరీ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి సర్వే 3 గురించి మాట్లాడింది. అది అసలు 3ని ఎలా పట్టుకుంటారు? ఇప్పటికీ ప్రధాన పార్టీలన్నీ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అభ్యర్థుల్ని రంగంలోకి దించలేదు. ఇక బీజేపీ అంటే మేనిఫెస్టో ఏంటి, పథకాలు ఏంటి, వాటి గురించి కూడా అనౌన్స్ చేయలేదు. 3 ఎలా దొరికింది మీకు అసలు? కవిత గారు, ఒకటి సర్వే రిపోర్ట్ అంటున్నారు. మిషన్ చాణక్య సోషో పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఆర్గనైజేషన్. వీఆర్ ద సోషల్ ఎంటర్ప్రెనర్స్ అండ్ మా సోషల్ ఎంటర్ప్రెనర్షిప్ మాది. అండ్ దెన్ ఎలక్షనీరింగ్ కంపెనీ, అండ్ దెన్ ఎలక్షనీరింగ్ అండ్ సెఫాలజీ. అయితే జనరల్గా ఎలక్షన్ అనేది ఎట్లుంటుంది అంటే, మాది అధ్యయన సంస్థ. ఎన్నికల మీద అధ్యయనం చేస్తాం. అల్టిమేట్గా మేము కొంత మా కైండ్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్ ఉంటుంది, మాకు క్లయింట్స్ ఉంటారు, వర్క్ చేస్తుంటాం. అయితే నిన్న రిలీజ్ చేసింది సర్వే రిపోర్ట్ కాదు. చాలామందికి నేను పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏంటంటే, కొంతమంది నెగిటివ్ ట్రోల్ చేస్తారు, కొంతమంది పాజిటివ్ ట్రోల్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సర్వే. సర్వే ఈజ్ టోటలీ డిఫరెంట్. సర్వే ఇల్లాజికల్ సబ్జెక్ట్ ఈ రోజుల్లో. ఎందుకంటే లాజికల్గా సింపుల్ మ్యాథమెటిక్స్ అండి సర్వే అంటే. నేను చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇఫ్ యూ కలెక్ట్ 10 శాంపిల్స్ డేటా సెట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ 100%. అవును, మీకు 10 శాంపిల్స్ ఉంటే యావరేజ్ వస్తుంది. దిస్ ఈజ్ సింపుల్ మ్యాథమెటిక్స్. సెఫాలజీ అనేది సింపుల్ యావరేజ్ కాదు. వెయిటేజెస్ ఉంటాయి, ఎథనిక్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళ పాపులేషన్ డెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ ఎట్లుంటుంది, దానికి ప్రపోర్షనేట్గా మనం వర్కౌట్ చేయాలి. ఎవరు ఎక్కువ మాట్లాడితే, ఎవరు ఎక్కువ బెనిఫిషరీ సెగ్మెంటు, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, ఇట్లా నార్మలైజేషన్ ఉంటుంది. రకరకాల పద్ధతులు ఉంటాయి ఇందులో. ఇట్స్ ఎ కాంబినేషన్. ఇది ఇట్స్ అగ్రిగేషన్ ఆఫ్ సైకాలజీ, పాలిటీ, జియోగ్రఫీ, ఏమంటారు, సోషియాలజీ, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ ఉంటుంది. ప్యూర్ సైన్స్ ఇది. దిస్ ఇస్ ఎ ప్యూర్ సైన్స్. మేము జస్ట్ చేసింది 3 అనాలిసిస్. 3 అనాలిసిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు సెట్ ఆఫ్ కాంబినేషన్. ఏదే కాంబినేషన్ ఆఫ్ ఏమంటారు, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అంటే అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే అన్ని పార్టీల నాయకులు డిసైడ్ అయితేనే పోటీ సెట్ అవుతుంది అనేది లేదు. బై అండ్ లార్జ్ పబ్లిక్ ఎటుపక్క ఉన్నారు, డెలివరబిలిటీ ఎటుపక్క నుంచి బాగుంది అనేది చూస్తారు. ఎవరు వస్తే మాకు బాగుంటుంది, ఎవరు వస్తే మాకు బాగిస్తారు, ఎవరి ద్వారా మనం బాగుపడతాము అనే సబ్జెక్ట్ మీద పబ్లిక్ ఆలోచిస్తారు. జస్ట్ డెలివరబిలిటీ మీద మేము 3 అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే నేను ఆ ఫలితాలు విడుదల చేశాను. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మేము అన్ని చేసినా కూడా చెప్పుకోలేకపోయినాం. లాస్ట్ టైల్ ఎండ్లో మేము ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి అక్యురేట్ ఫిగర్స్ ఇచ్చినాం. మా తప్ప ఇంకెవరిది రాలేదు కరెక్ట్గా. సో ఇప్పుడు మేము ఇన్డెప్త్గా 14 lakhs డేటా సెట్ తోటి మేము మే నుంచి రైట్ ఫ్రమ్ కర్ణాటక ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్ రీసెర్చ్ నడుస్తూనే ఉంది, అధ్యయనం నడుస్తూనే ఉంది బ్యాక్ ఎండ్లో. 14 lakh పీపుల్ని రీచ్ అయినాం మేము. జనరల్గా ఈ సెఫాలజీలో సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటారు, శాంప్లింగ్ అంటారు. ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఇప్పుడు మీరు యూఆర్ బిలాంగ్స్ టు సమ్, అది మన ముషిరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అనుకుందాం. యూఆర్ లివింగ్ దేర్, యువర్ ఓట్ ఈజ్ ఇన్ ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ, బట్ యూఆర్ వర్కింగ్ ఇన్ జూబ్లీస్. దాని వేస్తున్నాం. మీరు బయటకు వెళ్ళిపోతుంటారు, ఎవరో వచ్చి మామూలుగా ట్రాకర్స్ వచ్చి, మేడం మీరు ఎవరికి ఓటేస్తారు, మీ పేరు ఏంది అంటారు. నేను బీజేపీకి వేస్తా ఓటు అంటారు. యూఆర్ బిలాంగ్స్ విచ్ కాన్స్టిట్యున్సీ? అప్పుడు అడిగిన దాన్ని తీసుకుంటారా, ఉన్నదాన్ని తీసుకుంటారా? ఎక్కడ మీది అక్కడ, మీరు ఓటేసేది అక్కడ, మీరు ఉన్నది ఇక్కడ. దీనికి రిప్రజెంట్ చేస్తారు మీ ఒపీనియన్, దీనికి అట్రిబ్యూట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ట్రూ. ర్యాండమ్ శాంప్లింగ్ సిస్టమ్, సిస్టమేటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ సిస్టమ్ అనేది ఈ రోజుల్లో వర్కౌట్ కాదు. దిస్ సమ్ అదర్ సిస్టమ్ వీ హ్యావ్. అది మేము డిస్క్లోజ్ చేయం, కానీ దానికి సమ్ మెథడాలజీ ఉంది, సమ్ అదర్ సిస్టమ్ ఉంది. అట్లా పనిచేసి 3 అనాలిసిస్ చేయడం జరిగింది. 3 అనాలిసిస్ ప్రకారం మీరు చూసారు డేటా. టీఆర్ఎస్ పార్టీకి 44.62% ఇచ్చారు, బీజేపీకి 17.6%, కాంగ్రెస్కి 32.71%, అదర్స్ 5.07% అనేది ఉంది. సో ఇది ఓవరాల్గా సీట్ల ఓట్ల ఎట్లా చూస్తారు మీరు? దీన్ని అంటే సీట్లు ఓట్ల కింద మనం చూడొద్దండి. ఇప్పుడు ఇది కంప్లీట్గా ప్రజలు ఇంతమంది పర్సంటేజ్, ఇంత సెట్ ఆఫ్ పీపుల్ దేర్
ఇన్ లైన్ ఆఫ్ సచ్ అండ్ సచ్ పార్టీ అని చెప్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మొన్న ఫస్ట్ ఫేజ్ టాస్క్ 1 చేసినప్పుడు మాకు 10,60,000 డేటా సెట్ అది. దాని మీద చేసినప్పుడు మనకు 46 to 47% వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాజ్ సమ్వేర్ అరౌండ్ 28 అట్లా ఉండింది. బీజేపీ వాజ్ నియర్ బై 22-23% ఉండింది. సో ఈ సెకండ్ టాస్క్ అంటే కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ మధ్యకాలంలో కొద్దిగా షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్ వచ్చిన తర్వాత 2 పార్టీల క్యాండిడేట్లు అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ మేనిఫెస్టోలు అర్థమైపోయినాయి. ఈ నేపథ్యంలో మొన్న 4th మేము తీసుకున్నాం టాస్క్. మళ్ళీ సేమ్ నా రాష్ట్రం నా ఓటు నా నిర్ణయం అప్లికేషన్ మీదనే మళ్ళీ మనం కంటిన్యూ చేస్తున్నాం. మేము ఒక క్రోనోగ్రామ్ వేస్తుంటాం రెగ్యులర్గా. మా ఆఫీస్లో డాష్ బోర్డ్ మీద కనబడతా ఉంటుంది రెగ్యులర్గా డేటా అప్లోడ్ అయిన కొద్దికి వేరియేషన్స్ ఎట్లా మారుతున్నాయి. సో దాని ప్రకారం మేము చేసిన దాని ప్రకారం 47 నుంచి టీఆర్ఎస్ పార్టీ జస్ట్ డ్రాప్ డౌన్ అయ్యి 44కి వచ్చింది. 46.7 సంథింగ్ నుంచి 44.62 అట్లా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 28 నుంచి 32కి వచ్చింది. అండ్ బీజేపీ లాస్ట్ ఆల్మోస్ట్ డిక్లైన్ అయింది. బీజేపీ ఓటు 22-23 నుంచి 17కి వచ్చింది. అంటే ఇక్కడ 2 పార్టీలు తగ్గినాయి. బీజేపీ అండ్ బీఆర్ఎస్ తగ్గినాయి. కాంగ్రెస్ పార్టీ మైన్యూట్గా గెయిన్ అయింది. అంతేగాని అమాంతంగా పైకి లేచినట్లు జనం అనుకుంటున్నారు. బట్ అది దాన్ని అయితే 12% తేడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కి సంబంధించి 12% తేడా ఉంది. 12% కదా, ఇంచుమించు 12%. అంటే వాళ్ళ గ్యాప్. అయితే ఇంచుమించు ఇట్లాంటి ట్రెండే ఉండడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యండి. ఆ నియోజకవర్గాల్లో నేను ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గురించి ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఈ క్యాండిడేట్ ఫిక్స్, బీఆర్ఎస్ క్యాండిడేట్ ఫిక్స్. ఈయన గెలవాలి అంటే ఈయనకు పోటీ ఎవరు ఇస్తారు అక్కడ నుంచి? ఒక ఆయన వస్తే ఈయన ఓడిపోతాడు, ఇంకొక ఆయన వస్తే ఈయన గెలుస్తాడు. బీజేపీ నుంచి ఇంకో ఆయన వస్తే పెద్ద పోటీ ఉండదు. లేదు బీజేపీ నుంచి పలానా ఆయన వస్తే కాంగ్రెస్ క్యాండిడేట్ అసలు పోటీలోనే లేకుంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ఎవరి మధ్యలో వస్తుంది అనేది కూడా జనం విశ్లేషిస్తున్నారు. సో దాని ప్రకారం మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వెల్ మెచ్యూర్డ్ పీపుల్. అదే మూడ్ ఎట్టుంది అనేది మనకు అర్థమవుతుంది. మనమే అనిపిస్తాం. జనరల్ పెరిపెరల్స్ని చూసి మనం అందరం అంచనా వేస్తాం. వచ్చేసిందంట కాంగ్రెస్ అంటే బాగా పోయిందంట అనిపిస్తాం. లేదా బీఆర్ఎస్ బాగా పోయింది లేదా బీఆర్ఎస్ అంత ఎందుకు స్లగిష్ ఉంది. ఇట్లా మూడ్ని మనం అనుకుంటాం. పైన చూస్తాం కానీ ఇన్నరెంట్గా ఉన్నటువంటి మూడ్ వేరు. దట్ ఈస్ వాట్ మా మూడ్ అనాలిసిస్ చేస్తే వచ్చిన ఫిగర్స్ అవి. ఎస్, ఇక్కడ మీరు మేలో ఫస్ట్ టాస్క్ 1 కింద తీసుకున్నారు. ఆ తర్వాత టిల్ డేట్ వరకు తీసుకున్నారు. టిల్ డేట్ అంటే మళ్ళీ మనకు December 3 వరకు ఎలక్షన్స్, December 3 ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అప్పుడు కూడా మళ్ళీ ఇంకో దఫా చేస్తారా మీ స్టడీని? మేడం మేము ఎలక్షనీరింగ్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజ్ సంస్థ మాది నిరంతర అధ్యయనం ఎన్నికల మీద ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల మీద అధ్యయనం చేయాలి. మీకు చెప్పిన ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్, తొలకరి కాలంలో కొన్ని అధ్యయనాలు ఉంటాయి. ఆ అధ్యయనాలు తొలకరి కాలంలోనే చేయాలి, వర్షాలు పడే టైంలో. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల ఆస్పిరేషన్ ఎప్పుడైతే వొలటైల్ కన్వర్ట్ అవుతుందో దాని మీద మనం రీసెర్చ్ చేయాలి. పార్టీలు కానీ నాయకులు కానీ క్యాడర్ కానీ ఎట్లా మారుతున్నారు అనే దాని మీద. ఎన్నికల్లో 3 ఫేసెస్ ఉంటాయి. నెంబర్ 1 ఫేస్ వచ్చేసి 3. ఆ 3 తర్వాత ఈ 3 ట్రెండ్ని సెట్ చేస్తుంది. ఈ ట్రెండ్ రియలైజేషన్ అవుతుంది. రియలైజేషన్ ఇన్ ద సెన్స్ ఎలక్షన్లో ఓటు కింద కన్వర్ట్ అవుతుంది. ఆ కన్వర్ట్ అయిన ఓటు ఆధారంగా ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేము అన్ని ఫేసెస్ని సమాంతరంగా తీసుకుంటాం. 3ని రిలీజ్ చేస్తాం, ట్రెండ్ని రిలీజ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం లాస్ట్కి రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అప్పుడు అక్యురేట్గా చెప్తాం. టిల్ సచ్ టైం వీ వోంట్ రివీల్ నంబర్. అందుకే నేను నంబర్ ఇవ్వాలి. అందులో ఇగో కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉంది, ఇంత పర్సెంటేజ్ హైక్ వచ్చింది, బీజేపీకి ఇంత ఉంది, టీఆర్ఎస్కి ఇంత ఉంది, లేదా ఇంకో సచ్ అండ్ సచ్ పార్టీకి ఇంత ఉంది. ఇది ప్రజల మూడ్ ఆధారంగా ప్రజలు ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళ ఒపీనియన్స్ ఆధారంగా మనం దాన్ని కన్సాలిడేట్ చేసి మనం ఫిగర్స్ ఇచ్చినాం. కొంతమంది ఆల్రెడీ దాన్ని ఏదో రకరకాల ఇంటర్ప్రిట్ చేస్తారు. ఎస్ చేయని వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ చేయని వాళ్ళు అంటే ప్రజలతో సంబంధం ఉన్నటువంటి సబ్జెక్టుని డీల్ చేస్తున్నప్పుడు దీంట్లో ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆహ్వానాలు, చిత్కారాలు, సత్కారాలు అన్నీ ఉంటాయి. వాటన్నిటి ఫేస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో ఇప్పుడు మీరు 3 తర్వాత ట్రెండ్ అనేది ఎప్పుడు దాన్ని అంచనా వేస్తారు? ట్రెండ్ ఎప్పుడు వస్తుందంటే అండి మేనిఫెస్టో, ఆయా పార్టీల మేనిఫెస్టోస్, అభ్యర్థులు ఏమంటారు కాంబినేషన్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ అంటారు మ్యాథమెటిక్స్లో. అంటే ఈ ఎక్స్ పర్సన్ ఎక్స్ ప్లేస్లో ఈయన ఉంటే వైలో ఎవరు ఉండాలి, జెడ్లో ఎవరు ఉండాలి, 3 డైమెన్షన్లో నడుస్తున్నప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది. ఇట్స్ ఎ కాంబినేషన్. ఈ కాంబినేషన్ తర్వాత ట్రెండ్, వీళ్ళ నెరేటివ్స్, వీళ్ళ మేనిఫెస్టోస్ ప్రజలు ఏ మేరకు తీసుకుంటున్నారు
ప్రజలు ఏ మేనిఫెస్టోకి అట్రాక్ట్ అవుతున్నారు, ప్రజలు ఎవరి మాటని వింటున్నారు, ఏ నాయకుడు అయితే మాకు నమ్మకాన్ని కలిగించే నాయకుడు, మాకు చేస్తాడు చేయగలడని నాయకుడు అని నమ్ముతున్నారు, ఆ నాయకుని పట్ల వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆ టైం సెట్ అయ్యే టైం కల్లా క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వాలి, క్యాండిడేట్లు కంప్లీట్ అయిపోవాలి, ఫ్రీ డిసైడ్ అవ్వాలి. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే మాకు ట్రెండ్ వచ్చేస్తుంది. సో ఆ ట్రెండ్ని మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ట్రెండ్కి ఇంకాస్త టైం ఉంది. మొత్తం ఓవరాల్గా పబ్లిక్ అది రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ట్రెండ్ అనేది. ఒకవేళ మూడు పార్టీల అభ్యర్థులు ఖరారు అయిపోయేది, జనం నమ్మి ఎస్ ఈ పార్టీ నుంచి ఈయన ఎక్స్, ఈ పార్టీ నుంచి వై, ఈ పార్టీ నుంచి జెడ్, ముగ్గురు ఉన్నారు, ఈ ముగ్గురు ఓకే అని అనుకోండి, ఆ ముగ్గురి పట్ల ఆ పర్టికులర్ నియోజకవర్గ ప్రజలు వ్యక్తం చేసే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఒపీనియన్స్ ఆధారంగా మనకు ట్రెండ్ తెలిసిపోతుంది. అప్పుడు మేము రిలీజ్ చేస్తాం. అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా. అన్ని పార్టీలు తొందరగా రిలీజ్ చేసినాయి అనుకోండి, అన్ని పార్టీల మేనిఫెస్టోలు, క్యాండిడేట్లు, బీఫామ్లు అన్ని తొందరగా అయిపోయినాయి అనుకోండి, అది విత్ ఇన్ నో టైం సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 3-4 డేస్లో ట్రెండ్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఉన్న మూడుని బట్టి చూస్తే ఇది పర్సంటేజెస్ ఇచ్చారు, దాన్ని అలా ఓట్ల కింద తీసుకున్నా లేకపోతే సీట్ల కింద తీసుకున్నా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఏమన్నా ఉందా? మాకు తెలుసండి, మేము చెప్పలేము. అవి ఎందుకు చెప్పలేమంటే చెప్పకూడదు, అనెతికల్ అవుతుంది. ఈ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని అంటే ఏమో చెప్పలేము. ఇప్పుడు కొన్ని ఏరియాస్లో కర్ణాటకలో లాస్ట్ టైం ఓట్ షేర్ బీజేపీది ఏమాత్రం తగ్గలేదు, 36.2% పెరిగింది ఇంకా. కానీ సీట్లు ఎన్ని పోయినాయి? అవును, దాదాపు 60-70 సీట్స్ పోయినాయి. మరి ఎవరి ఓటు గెయిన్ అయింది? కాంగ్రెస్ ఒరిజినల్ ఓటు గెయిన్ అయింది. తన ఒరిజినల్ ఓటు తను రిటైన్ చేసుకోవాలి. ఏది అదనంగా వస్తే సక్సెస్ అయింది? అది 3% ఆఫ్ ఓట్ షేర్ ఫ్రమ్ జేడీఎస్ ఓట్ షేర్ వీళ్ళకు పోలరైజ్ అయితే 60-70 పీపుల్ గెలిచిపోయారు. ఓట్ స్టేక్ ఈజ్ నాట్ స్టేబుల్ అండి. నేను అంటాను, ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్, ఖైరతాబాదు, కూకట్పల్లి 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు తీసుకోండి. కూకట్పల్లిలో బీఆర్ఎస్ క్యాండిడేట్కి 65-70% ఓట్ స్టేక్ ఉంది, కాంగ్రెస్ క్యాండిడేట్కి 25 ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ 40% డిఫరెన్స్ ఉంది. 2 లక్షల ఓట్లు పోల్ అయినాయి. 40% డిఫరెన్స్, 4 ఉంటే 8, 80,000 మెజారిటీ. ఇదే జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ క్యాండిడేట్ సపోజ్ 40%లో ఉన్నాడు, ఆయన 60%లో ఉన్నాడు. 20% డిఫరెన్స్ వచ్చింది. 2 లక్షల పోల్ అయినా అనుకుందాం. 20% 40,000 అవుతుంది. అంటే అక్కడ 80,000 అవుతుంది, ఇక్కడ 40,000 అవుతుంది. అంటే ఒక దగ్గర ఇదే బీఆర్ఎస్ పార్టీకి 4 సీట్లల్లో హ్యూజ్ మెజార్టీస్ వచ్చి ఒక 10 సీట్లల్లో ఫ్రిక్షనల్ ఫైట్తో ఓడిపోయింది అనుకోండి, ఇదన్నీ యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది? ఓట్ షేర్ ఎక్కువనే ఉంటుంది, కానీ సీట్లు అయితే పోయినాయి. అట్లా ఓట్ షేర్కి సీట్ షేర్కి చాలా గమ్మత్తైన లెక్క ఉంటుంది. 1% కెన్ మేక్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. 0.5%. కర్ణాటకలో 1% తోటి 48 సీట్లు పోయినాయి. 1% తోటి 48 సీట్లు బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి పోయినాయి. ఇది ఇక్కడ కనుక ఫ్రిక్షన్ ఫైట్ వస్తే చెప్పలేం. ఫ్రిక్షన్ ఫైట్ ఇన్ ద సెన్స్ నువ్వా నేనా అనే అసెంబ్లీలో కనుక ఒక 35-40 కాన్స్టిట్యున్సీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో 2 పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు వస్తే ఒక 30-35 సీట్లు వస్తే అమాంతంగా ఈక్వేషన్స్ మారిపోతాయి. చూద్దాం ఎట్లుంటుంది నెక్స్ట్ డేస్ టు కమ్, ట్రెండ్ ఎట్లా సెట్ అవుతుందో చెప్తాం. ఇప్పుడు ట్రెండ్ ని బేస్ చేసుకుని సీట్లు అనేవి మీరు చెప్తారు అంతే కదా? మూడు ఉంది కాబట్టి ఓట్ల గురించి ఇప్పుడు కొంతమంది గుచ్చి అడిగితే నేను చెప్పింది ఏంటంటే, దీని అంచనాల ప్రకారం మాకు ఈ ఓట్ షేర్ కాకుండా దీని వెనకాల స్టడీ ఉంది కదా, ఆ స్టడీ ప్రకారం ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఎట్లుంటాయనేది మా దగ్గర రెగ్యులర్గా నడుస్తున్న మీటర్ ఉంటుంది కదా, నడుస్తూ ఉంటుంది కదా. మాకు తెలిసిన ట్రెండ్ ప్రకారం ఈ ఓట్ షేర్తో చెప్పలేదు, వాళ్ళంతా వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుని 70-76 అని చేస్తున్నారు. అదే అడగబోతున్నాను, ఎలా వచ్చింది ఆ లెక్క అనేది అసలు. ఇట్ కుడ్ బి బియాండ్ దట్ ఆల్సో, ఇట్ కుడ్ బి లెస్ దాన్ దట్ ఆల్సో, బట్ ల్యాండింగ్ 70. ఓకే. అది సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా కాంగ్రెస్ అండ్ ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంది. ఓకే. బీజేపీ చాలా తక్కువ సీట్ల పోటీలోకి వచ్చింది. అనుకున్న స్థాయిలో 3 పార్లమెంట్లో చాలా స్వింగ్ అనిపించింది. పోటీ మాత్రం చాలా తక్కువ ఏరియాస్లో ఉంది. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి తగ్గట్టుగా మార్చుకుంటున్నారు, లేకుంటే మాకే మెజారిటీ వస్తుందని చెప్తున్నప్పుడు బీజేపీలో మాత్రం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనేవి కనిపించాయి. ఒక హంగ్ అనేది వస్తుంది, మేమే ఏర్పాటు చేస్తాం ప్రభుత్వాన్ని అనేది, ఏ పార్టీకి మెజారిటీ రాదు అనే కామెంట్లు సీనియర్ లీడర్లు బీజేపీలో చేశారు. అలాంటి ట్రెండ్ ఉందా?
హంగ్ అయితే కనిపించట్లేదండి నాకు తెలిసి. నేనేమంటున్నా మొదటి నుంచి కూడా చెప్తున్నా, నా పరిశోధన అవుట్కమ్ అనుకోండి, దిస్ ఈజ్ ద ఎరా ఆఫ్ కన్వర్జెన్స్ పాలిటిక్స్. ఇక్కడ గెలిచేవాడు ఓడేవాడు మధ్యలోనే ఉంటుంది. ఓటు బ్యాంక్ రాజకీయాలు లేవు ఇక్కడ. లాయలిస్టులు లేరు, లయబిలిటీస్ అసెట్స్ ఏం లేవు పార్టీలకి. వీళ్ళు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు. నేను చెప్పాను లాస్ట్ మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఓటర్కి ఒకే ఆబ్జెక్టివ్ ఉంటుంది, నాయకునికి 3-4 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. రాజకీయాల్లో తలపడే వాళ్ళందరూ ఏమనుకుంటారు, పోటీ చేసే వాళ్ళందరూ ఇండిపెండెంట్ చేసే వ్యక్తి నన్ను గుర్తిస్తే చాలు, కంటెస్టెంట్ ఎమ్మెల్యే. ఇంకో ఆయనకి ఏముంటుంది, నా కనీసం నా కులం ఓట్లు వస్తే చాలు, ఎస్ నన్ను ఐడెంటిఫై చేస్తారు. ఇంకో ఆయనకు ఆబ్జెక్టివ్ ఏముంటుంది, ఏం పని లేదు, అట్లీస్ట్ ఈ టైంలో మనం జనరల్లో తిరుగుతాం. ఇంకొక క్యాండిడేట్, మూడో పార్టీ క్యాండిడేట్ ఏముంటుంది, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. వాళ్ళిద్దట్లో ఎవరైనా గెలవాలి అంటే ఈయన నామినేషన్ వేస్తే ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి డిసడ్వాంటేజ్ అవుతుంది. అట్లా కూడా కొంతమంది నామినేషన్లు వేస్తారు. ఇంకొక ఆయన ఉంటుంది, నేను ఖచ్చితంగా గెలవాలి బై హుక్కార్ కుక్కర్ ఉంటుంది. ఇంకొకటి ఏముంటుంది ఆబ్జెక్టివ్, నేను ఖచ్చితంగా గెలవాలి, హ్యూజ్ మెజార్టీతో గెలవాలి ఉంటుంది. ఆబ్జెక్టివ్స్, పొలిటీషియన్కి ఆబ్జెక్టివ్స్ 3-4 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి మధ్యలో. ఇక్కడ కానీ ఓటర్కి మాత్రం ఒకటే ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఏంది అంటే నేను గెలిచేటోనికే ఓటేయాలి, నేను ఓటేస్తే వాడు గెలవాలి. ఓడిపోతారని ఓటేస్తే చాలా తక్కువ. ఇందులో కొంతమంది క్యాండిడేట్లు ఉంటాడు, వాడి ఓటు చీల్చాలి అనే కాన్సెప్ట్ తో కూడా బరిలో దిగే వాళ్ళు ఉంటారు కదా. నేను ఓడిపోయినా పర్లేదు, ఎటువాడికి మాత్రం మెజారిటీ తగ్గాలి, వాడి ఓటు చీలాలి అనే కాన్సెప్ట్. అదే అట్లాంటి నాయకత్వాన్ని నేను ఎప్పుడు చెప్తుంటాను, చెప్పుడు ఆచార్య చాణక్యుడు చెప్పినట్టు, నేను గెలవాలనే కసి ఉండాలి. నేను గెలవాలనే కసి ఉన్నా నువ్వే గెలుస్తావు, అతలోడు ఎట్లా ఓడిపోతే నువ్వే గెలుస్తావు. కానీ నేను గెలవాలనే కసి కన్నా వాడిని ఎట్లన్నా కాలు ఎరగొట్టైనా పర్వాలేదురా, వాడిని నేను ఖచ్చితంగా వాడిని రానియకుండా చేయాలి, వాడిని అసలు నేను రాకపోయిన పర్వాలేదు వాడు రావద్దని ఉంటుంది చూడండి. అట్లా ఆలోచిస్తే నువ్వు నాయకుడిని చచ్చిపోయినట్టే లెక్క. ఎట్లా అంటే కసి ఉంటే వ్యూహం వస్తుంది, కక్ష ఉంటే పగ వస్తుంది. పగతో తప్పులు చేస్తావు, పాపాలు చేస్తావు, క్రైమ్ చేస్తావు. కసి ఉంటే వ్యూహం వస్తుంది, మన లోపల ఇన్హరెంట్గా ఉన్నటువంటి ఇంట్యూషన్స్ డెవలప్ అవుతాయి, మనకు వచ్చే థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు వ్యూహాలు పన్నుతాం, యుద్ధంలో మనం గెలుస్తాం. రాజకీయాల్లో తలపడేటప్పుడు, యుద్ధంలో తలపడేటప్పుడు గెలిపే లక్ష్యం కదా. మరి గెలవాలనుకున్నప్పుడు నీ కక్ష ఉండాలన్నా కసి ఉండాలి, కక్ష ఉండొద్దు. ఇది మా ఫిలాసఫీ. బట్ ఇది మీ ఫిలాసఫీ అయినప్పటికీ కావాలని డెలిబరేట్గా కొంతమంది పార్టీలు ఇట్లాంటి కక్షగా ఉన్నటువంటి క్యాండిడేట్లని పెడుతున్నారు. సో అది వాళ్ళని ట్రంప్ కార్డ్స్గా యూజ్ చేసుకుంటున్నారు. ఒక చోట కాదు, డిఫరెంట్ చోట్ల ఇలాంటి పార్టీల ఓట్లు చీల్చేటువంటి క్యాండిడేట్లు కనిపిస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు, పొలిటికల్ ఎలక్షన్ ఎక్స్ప్లాయిటేషన్. కారు గుర్తును పోలిన గుర్తుని ఒకదాన్ని లాస్ట్ టైం నియర్గా ఉండేటట్లు వేసేసారు. రోడ్డు రోలర్ దగ్గర నుంచి, రోడ్డు రోలరే. అవును, పోయిన సంవత్సరం మిరక్యులస్ నా క్లయింట్ దేవర్ కదరా, ఆయన పేరు వెంకటేశ్వర రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే. సేమ్ అట్లాంటి వచ్చేటట్లనే సింపుల్ ఆల వెంకటేశ్వర రెడ్డి ఆయన పేరు. వచ్చేటట్లను చూసి ఇంకో వెంకటేశ్వర రెడ్డిని పెట్టారు. అదేమైంది, ఇంగ్లీష్ అప్పుడు ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ వాళ్ళు చూజ్ చేసింది ఎలక్షన్లో. ఆ ప్రకారము రీజనల్ పార్టీ ఈ రెండు పక్కపక్కల, అది పైన కారు కింద రోడ్ రోలర్. మై ప్రిడిక్టెడ్ మెజారిటీ వాజ్ 42,000. ఓకే, 42,000. బట్ ఈ ల్యాండెడ్ ఇన్ 38. వాట్ వాజ్ ద డిఫరెన్స్? సో ఎంత ఎఫెక్ట్ ఎంత కొంతమంది కనిపించని వాళ్ళు, కొంతమంది గుర్తును చూసి కన్ఫ్యూజ్ అయ్యేటోళ్ళు. అట్లా అయితే దీన్ని ఏమంటారు, ఇది నోన్ పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్, ఎలక్షన్ ఎక్స్ప్లాయిటేషన్. ఇట్లాంటివి కూడా నడుస్తాయి, జరుగుతాయి. రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలే చేస్తారు. ఇక్కడ మనం గుర్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు లేటెస్ట్గా ఇంకొక పార్టీ వచ్చింది, టీఆర్ఎస్, తెలంగాణ రాజ్య సమితి అనేది. సో ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పటికీ ఇంకొక టీఆర్ఎస్ ఉంది అనేది అయితే ప్రజల్లోకి వెళ్తుందా? అక్కడ ఏమన్నా కనిపిస్తుందా ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ అనేది? అంటే ఇప్పుడు దీనికి 3 అంశాలు ఉంటాయండి. అంటే మనం సబ్జెక్ట్ వేరే పక్క అవుతున్నామేమో, జస్ట్ మీకు పబ్లిక్ ప్రజలకు సంబంధించి అవసరం బట్టి చెప్తున్నాము. ఇప్పుడు రిజిస్టర్డ్ నేషనల్ పార్టీస్, రిజిస్టర్డ్ పార్టీస్, రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ నేషనల్ పార్టీస్, నాన్ రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీస్. రికగ్నైజ్డ్ అంటే రిజిస్టర్డ్ నేషనల్ పార్టీస్ అంటే దీన్ని ఏంటంటే ఒక నేషనల్ పార్టీ ఉండాలి,
డిఫరెంట్ స్టేట్స్లో సో అండ్ సో ఏరియాస్లో ఫైట్ చేయాలి, కొంత సర్టన్ పర్సెంటేజ్ ఓట్ స్టేక్ తీసుకోవాలి, మినిమం 3-4 స్టేట్లలో వాళ్ళ ఆపరేషన్స్ ఉండాలి. ఉంటే ఏ స్టేట్లో ఎంత ఉంది, ఎన్ని సీట్లు గెలిచారు, ఎంత ఓట్ షేర్ వచ్చింది దాన్ని బట్టి దాన్ని రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ నేషనల్ పార్టీ అంటారు. ఇప్పుడు మీరు అన్న టీఆర్ఎస్ పార్టీ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పార్టీ అయితే కాదు, మైట్ బి రిజిస్టర్డ్ పార్టీ. రిజిస్టర్డ్ పార్టీకి కూడా సింబల్ అలాట్మెంట్ ఉంటుంది, గ్యాస్ సిలిండర్ ఏదో ఇచ్చింది అదే అలాట్మెంట్ ఉంటుంది. కానీ అది పార్టిసిపేషన్ అంటే సెలక్షన్ అప్పుడు పార్టిసిపేషన్లో ఆబ్జెక్షన్స్ రేజ్ కాకపోతే ఆబ్జెక్షన్ ఎవరైనా ఇంకొకరు ఆబ్జెక్షన్ రేజ్ చేశారు అనుకోండి, డెఫినెట్గా తెలుసుకొని కింద వేయాల్సి వస్తుంది. సో అట్లా ఉండొచ్చు, బట్ అది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందని చెప్పలేము. ఓన్లీ పేరు మాత్రమే కాదు, ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు బి అనేది పైకి వస్తుంది, నేషనల్ పార్టీ కిందకి వచ్చింది. ఇప్పుడు నేషనల్ పార్టీ వీళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే రీజనల్ పార్టీనే, బీఆర్ఎస్ అనేది ప్రస్తుతం రీజనల్ పార్టీనే, ఎందుకంటే పక్క రాష్ట్రాలు ఎక్కడ ఫైట్ చేయలే ఇంకా. సో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ తర్వాతనే బీఆర్ఎస్ ఉండాలి. లేదు వీళ్ళ ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ డిస్క్రిషన్ మేరకు ఏమన్నా చేంజెస్ ఉంటే ఫస్ట్, సెకండ్ ఆర్ థర్డ్ ఈ రేషియోలో ఉంటుంది బీఆర్ఎస్. టీఆర్ఎస్ మళ్ళీ ఎక్కడ ఉంటుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు నా రాష్ట్రం నా ఓటు నా నిర్ణయం, ఈ 3కి సంబంధించి చూస్తే ఇందులో ఇంట్రెస్టింగ్గా ఒక జిల్లా గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్కి సంబంధించి అన్ని పార్టీల ఫోకస్ అంతా హైదరాబాద్ మీద పెడుతున్నారు. సో హైదరాబాద్లో బీఆర్ఎస్కి 37.13 అని ఉంది, బీజేపీ 38.21 ఉంది, కాంగ్రెస్కి 11.51 ఉంది, అదర్స్ 13.1. ఇది పార్లమెంట్ అండి మేము చేసింది. ఓ ఇది పార్లమెంట్ వరకు. హైదరాబాద్లో సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెల్ ఇన్ఫ్లుయెన్స్ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ. ఓకే, మీరు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ చేవెల్లా ఉంటుంది, హైదరాబాద్లో మల్కాజ్గిరి ఉంటుంది, సికింద్రాబాద్ ఉంటుంది అండ్ హైదరాబాద్ ఉంటుంది. ఈ 4 పార్లమెంట్ పరిధులు ఉంటాయి. ఈ 4 పార్లమెంట్లో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 3 అసెంబ్లీలు మాత్రమే చేసినాం మేము, గోషం మహల్, కార్వాన్, మలక్పేట్. మిగతా ఆ జోన్ మేము చేయలే, ఎందుకంటే ఆ జోన్లో చేయడం కొద్దిగా ఆపరేషనల్ హడిల్స్ వస్తాయి. కొద్దిగా మాకు అక్కడ ఆబ్జెక్టివ్ కూడా మాకు పెద్దగా లేదాడ, కాబట్టి ఆ ఏరియాను వదిలేసి 3 అసెంబ్లీస్ చేశాం. కాబట్టి 3 అసెంబ్లీస్లో గోషమ్మాల్లో కొద్ది మెరుగ్గానే ఉంటుంది, బీజేపీ అండ్ కార్వాన్లో కనిపించింది, పార్ట్ ఆఫ్ మలక్పేటలో కూడా కనిపించింది. కాబట్టి ఆ పర్సంటేజ్ రివీల్ అయింది. అవుట్ ఆఫ్ 7 మిగతా పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి, దీన్ని ఓన్లీ 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ యావరేజింగ్ అట్లా వచ్చింది. బీజేపీ ఇప్పుడు ఉన్నంత మాత్రాన ఎన్ని సీట్లు ఉన్నాయాడ మేము చేసిన దాంట్లో? గోషమాల్ ఉంది, కార్వాన్ ఉంది, అదే మన మలక్పేట ఉంది. గోషమాల్ ఆయనకి ఇచ్చారు కాబట్టి, రాజాసింగ్ వచ్చారు కాబట్టి న్యాచురల్గా ఎనీబడి కెన్ ఎక్స్పెక్ట్ ఆయనకి అవకాశం ఉంది. అండ్ కార్వాను, మలక్పేటు మైట్ బి డిఫర్, ఓట్ షేర్ ఉంది, బట్ క్యాండిడేట్ రియల్ టఫ్ ఇచ్చే క్యాండిడేట్ ఉంటాడా? ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉంటాయి, చూడాలి. సో ఇప్పుడు మనం మీరు చేసేటువంటి స్టడీలో 3 ట్రెండ్, రియలైజేషన్. సో ట్రెండ్ అనేది ఓవరాల్గా కంప్లీట్ పిక్చర్ వచ్చింది రాదు, అంటే ఇంక్లూడింగ్ క్యాండిడేట్లు, మేనిఫెస్టోలు వచ్చిన తర్వాత వస్తుంది. రియలైజేషన్ అనేది ఎప్పుడు చేస్తారు మరి? రియలైజేషన్ అనేది ఎగ్జిట్ పోల్ అండి. అంటే రియలైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది అనుకున్నాము, ఈ అనుకున్నది దీనికి పడింది, దేనికి పడింది, సపోజ్ ఏకి ఇంత పడవచ్చు, బీకి ఇంత పడవచ్చు, సికి ఇంత పడవచ్చు, డీకి ఇంత పడవచ్చు, బ్లా సంథింగ్ మనం సో అండ్ సో ఫోర్ చెప్తాం. మనం అనుకున్నదంతా వచ్చిందా దాన్ని? ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్ మనము ట్రెండ్ అప్పుడు మాకు అర్థమైందండి, బీఆర్ఎస్ పార్టీకి 44 ఉంది, రేపు పొద్దున ట్రెండ్ సెట్ అయిన తర్వాత 46 కావచ్చు, 48 కావచ్చు, లేదంటే 38 కూడా కావచ్చు. ట్రెండ్, పబ్లిక్ ట్రెండ్ ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది కాంబినేషన్ బట్టి ట్రెండ్ క్రియేట్ అవుతుంది. మీ మేనిఫెస్టో బెటర్గా ఉంది, మీ స్పీచ్లు బాగున్నాయి, మిమ్మల్ని జనాలు నమ్ముతున్నారు, మీరు మళ్ళీ ఒకసారి రావాలని అనుకుంటున్నారు అనుకుంటే కనెక్టివిటీ పెరిగినప్పుడు నంబర్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఏ ఏరియాలో పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది, ఎన్ని సీట్లలో పెరుగుతుంది, ఏ ఏరియాలో డల్ ఉంది అనేది మనం చూస్తుంటాం కదా రెగ్యులర్. నెక్స్ట్ అండ్ ఈ ట్రెండ్ సెట్ అయింది అనుకోండి, ఏ ఏరియాలో పెరిగింది అనేది తెలుస్తుంది అసెంబ్లీలలో. అప్పుడు కొంత నంబర్ అర్థమవుతుంది. ఎన్ని బీఆర్ఎస్ పార్టీకి రావచ్చు, ఎన్ని కాంగ్రెస్ పార్టీకి రావచ్చు, ఎన్ని బీజేపీ పార్టీకి రావచ్చు, ఎన్ని అదర్స్కి రావచ్చు అనేది మనకు తెలిసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో వచ్చిందా లేదా, ట్రెండ్ ఇట్లా ఉండింది, రియలైజ్ అయిందా లేదా అనేది ఎగ్జిట్ పోల్ రోజు చేస్తాం మేము. ఎగ్జిట్ పోల్ చాలా ఎక్స్టెన్సివ్గా వేస్తాం. ఎగ్జిట్ పోల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్ట్రాటజిక్ పిఎస్లలో మేము కంపల్సరీ చేస్తాం. చేసినప్పుడు అర్థమవుతుంది, అప్పుడు ఓహో మేము ఎక్స్పెక్ట్ చేసింది 100% చేయలేదు. అప్పుడు 2018లో మేము చేసినాము, వచ్చింది, చెప్పినాము, తర్వాత రివీల్ అయింది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే పద్ధతిలో చేస్తున్నాము. అప్పుడు లాస్ట్ టైం హోప్ గురించి చెప్పలేదు, ఇప్పుడు ఈ 3 గురించి మేము లాస్ట్ టైం రివీల్ చేయలేదు.
అని మొత్తం ఉండి ఎందుకు రిలీజ్ చేయకూడదని ఇప్పుడు రిలీజ్ చేసాం. అదే సో ఇక్కడ మీరు చేసిన దాంట్లో చాలా కీలకంగా ఉన్నారు. జెండర్ ఒకటి ఉంది, మైనారిటీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, యువతకు సంబంధించి అండ్ డిఫరెంట్ కేటగిరీల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంతమందిలో ఎవరు క్రూషియల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు అంటే అది మీకు దొరికిందా? అది రెండు కేటగిరికల్గా మాట్లాడాలనుకుంటే జెండర్ అండి, మేల్ ఫీమేల్ 50-50, ఆకాశంలో సగం. సో ఈ 50-50లా ఫీమేల్ వాయిస్ని ఎక్కడ కూడా ట్రాకింగ్ చేయలేరండి ఎవరు. ఫీమేల్ వాయిస్ చేద్దాం అనుకున్నా కూడా, ఫీమేల్ జెండర్ వాయిస్ని చేద్దాం అనుకున్నా కూడా డిపెండబిలిటీ ఉంటుంది ఎక్కువ. మా ఆయనకి ఎరక అంటారు, నాకు తెలియదు అంటారు. భార్య సర్పంచ్ ఉంటుంది, పెత్తనం భర్తది ఉంటుంది, ఇంకా మేల్ డామినెన్స్ ఉంటుంది ఇంకా. కానీ ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉండదు. కానీ దట్ స్లోలీ అది రెడ్యూస్ అవుతుంది, అది పెరుగుతుంది. మహిళలు స్పందించే గుణం ఉంది. ఈసారి మేము మహిళల మీద చాలా ఫోకస్గా వర్క్ చేసినాం. సడన్ స్పట్ వచ్చేసింది మహిళలది బీఆర్ఎస్ పట్ల. ఎక్కువ బీఆర్ఎస్కి మహిళలది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది. సో దాని మీద మేము స్పెషల్గా సడన్ రైజ్ మహిళలది ఉంది. మహిళలది చిన్న నంబర్ కాదు. మహిళలు టీచర్లు ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, హోమ్ మేకర్స్ ఉంటారు, లేబర్, రకరకాల విభాగాల్లో ఉంటారు. ఆ విభాగంలో 50% స్టేక్ వచ్చింది బీఆర్ఎస్కి. అంటే ట్రస్ట్ బాగా ఎందుకు వచ్చింది, ఎందుకో మేనిఫెస్టో తర్వాత వచ్చింది. అది బీఆర్ఎస్ మేనిఫెస్టో తర్వాత వచ్చింది. అంటే ఎక్కడో కనెక్ట్ అవుతున్నారు, ఏ ఏరియాలో కనెక్ట్ అవుతుందని చెప్తాను తర్వాత. సో ఇప్పుడు మరి ఇదే ఉమెన్కి సంబంధించి 6 గ్యారంటీ స్కీమ్లు కాంగ్రెస్ కూడా తీసుకొచ్చింది. మహాలక్ష్మి పథకంతో పాటుగా మిగతావన్నీ, గ్యాస్ సిలిండర్లు ఇలాంటివన్నీ అక్కడ కనెక్ట్ అవ్వలేదా? మరి అంటే అక్కడ కనెక్ట్ అవ్వలేదా అంటే దీనికి కనెక్ట్ అయినరు, దానికి ఎందుకు కనెక్ట్ కాలేదని అడగలేము మనం. కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఏముంది అక్కడ? బీఆర్ఎస్కి కనెక్టింగ్ ఫ్యాక్టర్ అనేది, బీఆర్ఎస్ కనెక్టింగ్ ఫ్యాక్టర్ అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రామిస్ చేసిన పథకాలు నాన్ రియలైజ్డ్, అనుభవించినాయి కావు అవి. ఇవి కనిపిస్తున్నాయి, అనుభవిస్తున్నాయి, లబ్ధి పొందినాయి. రూపాయి ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. ఇంకొక పావలా పెంచుతా అన్నాడు, పెంచుతాడు ఖచ్చితంగా. పెంచకపోతే పీకబట్టి అడుగుతాం ఎందుకు పెంచలేవని. ఇంకొక ట్రెండ్ గమ్మత్ ఏంటంటే మహిళల్ని అడుగుతుంటే, సార్ ఇచ్చేటోళ్ళని అడుగుతాం సార్, ఇయ్యనోళ్ళకి అడుగుతాం, ఎందుకు నమ్ముతాం? ఇస్తాడు, నువ్వు ఇచ్చినావు కాబట్టి మాకు రాలేదు ఇయ్య అంటున్నాం. అంత మాత్రాన కేసీఆర్ కూడా ఓటేయమా సార్ మేము? భలే ఉన్నావు ఒక్కోసారి, నువ్వు ఆయన్నే గెలుస్తాడు అన్నది ఆమె. మేము మాట్లాడుతుంటే ఎన్నో వెర్నాక్యులర్ లాంగ్వేజ్లో డిఫరెంట్ స్లాంగ్స్ ఎట్లుంటాయంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది. ఇది పెద్ద గొప్పతనం కాదు, కోడింగ్ అండ్ డీకోడింగ్. వాళ్ళ భాషలో వాళ్ళ మాటలు అంతరార్థాన్ని అర్థం చేసుకోగలిగితే ఎవరున్నారని అది అవుతుంది. ఇంకోటి టీఆర్ఎస్, బీఆర్ఎస్. టీఆర్ఎస్ అని వాళ్ళు తెలంగాణ అంటారు అందరు, ఊళ్ళల్లో చాలామంది తెలంగాణ అంటారు. కనెక్షన్ అనేది అట్లనే ఉంది. సో అది మేము చేసిన 3 అనాలిసిస్లో 3 అయితే మాకు అర్థమైందండి. కొంత భయం లాజ్ అర్థమైంది. ఇంకా కంటిన్యూస్గా 0 డే వరకు నడుస్తూనే ఉంటుంది కనెక్టివిటీ మాది. అప్పుడు నేను డేటా షెట్ గురించి చెప్పిన అనుకో, అందరూ 14 లక్షలు ఏందబ్బా అంటారు అందరూ. అవును కదా, 14 లక్షలు ఎట్లా కలిసినాను, రీచ్ అవ్వగలిగినరు అనేది మా పని అది కదా, మా పని అది, మా బిజినెసే అది. నేను చెప్పాను లాస్ట్ టైం, రాజకీయం అనేది రాజకీయ నాయకునికి ఆట, గేమ్, ప్రజలకు ఎంటర్టైన్మెంట్. మాకు భాష అది, మాకు భాష. మీరు ఆ భాషను ఎట్లా అర్థం చేసుకుంటారు, ఎట్లా మాకు వివరించగలుగుతారు అనేది ఇంపార్టెంట్. మాకు భాష అది. ఎందుకంటే భాషలో వొకాబులరీ ఎక్కువ తెలిస్తే భాష మీద పట్టు వస్తుంది. భాష మీద పట్టు వస్తే కవితలు రాస్తాం, పుస్తకాలు రాస్తాం. అట్లా అది మా భాష. అందుకే మేము ఇప్పుడు నిరంతరం పనిచేస్తుంటాం కాబట్టి చెప్తున్నాం. ఇక్కడ మనం ఎలాగో జెండర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బీఆర్ఎస్కి మేల్ 38.91% ఉంది, ఫీమేల్ 50.32% ఉంది. బీజేపీ 20.14 మేల్ ఉంటే 15.05 ఫీమేల్ ఉంది. కాంగ్రెస్ 33.76 ఉంటే ఫీమేల్ 31.65 కాంగ్రెస్ వైపు ఉంది. అదర్స్ 7.19 అనేది మేల్ ఉంటే ఫీమేల్ 2.98% ఉంది. ఇక్కడ ఈ మధ్య వచ్చినటువంటి కీలకమైన ఉమెన్ రిజర్వేషన్ బిల్, దాని గురించి ఆలోచించారా? అసలు అది వీళ్ళ మనసులో ఉందా ఇంక ఇప్పటికీ? లేదండి, తీసుకోపోలేదు వీళ్ళు. ఏ పార్టీ తీసుకెళ్ళలేదు, విమెన్ రిజర్వేషన్ బిల్ అనేది డిస్కషన్లో లేదు తెలంగాణలో. ఈవెన్ బీజేపీ కూడా తీసుకెళ్ళలేకపోయింది. అది బీజేపీ ఎందుకు తీసుకెళ్ళలేకపోయింది అని అంటే దేర్ మైట్ బి సమ్ కైండ్ ఆఫ్ అంబిగ్యూటీ ఉంది అనిపిస్తుంది. విమెన్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో అయితే పాస్ చేయించారు, కానీ అది రియలైజేషన్ నెక్స్ట్ ఇప్పుడు రాదు అనేది. దాని గురించి ఇప్పుడు మనం చెప్పిన వానికి ఎప్పటి నుంచి ఇస్తావు నువ్వు అంటారు. నాకు తెలిసి వాళ్ళు ఏదైనా పార్లమెంట్ ఎలక్షన్లో తీసుకొస్తారేమో సబ్జెక్ట్ ఇది, లేదా వాళ్ళ బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో ఇంకా రాలేదు కాబట్టి అప్పుడు పెడతారేమేమన్నా. కానీ ఇప్పుడు డిస్కషన్లో లేదు, అది వైడ్ డిస్కషన్లో లేదు. ఓకే, ఇప్పుడు మీరు స్టేట్
ఏజ్ వైజ్ ట్రాజెక్టరీ ట్రాకింగ్ అనేది పెట్టిండ్రు ఇందులో. సో కీలకంగా ఉన్నది ఏజ్ వాళ్ళకి ఈ రోల్ ప్లే చేస్తారు. మీకు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మేము 6 సెగ్మెంట్గా 6 డికేడ్స్గా డివైడ్ చేసినాం. 18 to 25, 26 to 35, 36 to 45, 46 to 55, 56 to 65, 65 ప్లస్ సెనియరియన్స్ అని అంటారు కదా మనం. అయితే ఈ 18 to 25 అనేది జస్ట్ బిగినర్స్, మొన్న రీసెంట్గా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు, లేదా లాస్ట్ టైం ఓటేసిన వాళ్ళు. అంటే అయితే వాళ్ళు 2 ఎలక్షన్ చూసింటారు అనమాట. ఈ 2వ ఎలక్షన్ వాళ్ళు చూసేది. ఈ 18 to 25 సెగ్మెంటు అండ్ 26 to 35 సెగ్మెంటు, ఈ 2 డికేడ్స్ చాలా క్రూషియల్ డికేడ్స్ అండి ఇవి. ఎంత క్రూషియల్ అంటే మొత్తం 3,20,00,000 ఓట్లలో 40% వీళ్ళే ఉంటారు. 35-36 ఏజ్ వరకు వీళ్ళే ఉంటుంది, వీళ్ళ సెగ్మెంటే ఉంటుంది. ఈ సెగ్మెంటు, ఈ 36 ఏజ్ సెగ్మెంట్ ఎట్లాంటిదంటే చాలా డేంజరస్ సెగ్మెంట్. ప్రిడిసరు, సక్సెసరు. అటున్న 60%కి వీళ్ళు డిసిషన్ మేకర్స్. ఎందుకంటే ఏజ్డ్ పేరెంట్స్, ఓల్డ్ పేరెంట్స్, ప్రొఫెషనల్ గ్రూప్స్, వీళ్ళందరికీ వీళ్ళు కొద్దిగా నాయకత్వం వహిస్తారు. పెద్దరికం ఉంటుంది, లేకుంటే కనెక్టివిటీ ఉంటుంది. ఈ 36 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఈ కింది వాళ్ళందరూ కూడా రిలేషను. అయితే ఫాదర్ అవుతాడు, లేకపోతే బ్రదర్ అవుతాడు. ఆ పైన వాళ్ళకేమో అన్న, తమ్ముడు లేదా కొడుకుంటాడు. ఈ కింద వాళ్ళకేమో అదే సన్ ఉంటాడు. ఈ కింద వాళ్ళకేమో స్వయాన ఫాదర్ అవుతాడు. ఈ 36 to 40 ఏజ్ గ్రూప్ అనేది ఒపీనియన్ మేకింగ్ సెగ్మెంట్ ఇది. ఈ సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఉంది, 43.02%. అయితే ఒక 36 దగ్గర మాత్రం కాంగ్రెస్, బీజేపీలు. బీజేపీ హోప్ పైకున్నప్పుడు ఆ సెగ్మెంట్లో ఆ డికేట్లో బీజేపీ స్ట్రాంగ్ ఉండింది. నెమ్మదిగా వచ్చి 36 దగ్గర డిక్లైన్ అయింది చూడండి మీరు. అదేంటంటే ఆ డిక్లినేషన్ ఈజ్ నథింగ్ బట్ పీపుల్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ కాంగ్రెస్ అని అర్థమవుతుంది. సో ఇప్పుడు 26 to 35 దగ్గర కూడా 41.30 ఉంది పర్సెంటేజ్ టువర్డ్స్ బీఆర్ఎస్. 26-35 బీఆర్ఎస్ అన్ని ఏజ్ గ్రూప్లలో కరెక్ట్ ఉంది. మీరు చూడండి, నెక్స్ట్ సెకండ్ పొజిషన్ కోసం ఫైట్ చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ల పరిస్థితి చూడండి. అవును. అంటే లేవాలి అనుకుంటే పైకి సెకండ్ పొజిషన్ దాటుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఈ సెకండ్ పొజిషన్ కోసం బీజేపీ కాంగ్రెస్లు 1-on-1 ఆ ఏజ్ గ్రూప్లు తలపడుతున్నాయి. అవును. ఇక్కడ ఏజ్ వైజ్ కంప్లీట్ ట్రాజెక్టరీ చూస్తే బీఆర్ఎస్ 50.64% అనేది కనిపిస్తుంది, 65 ఇయర్స్ ప్లస్. బీజేపీ 10.12 కనిపిస్తుంది. కాంగ్రెస్ 60+ ఏజ్ గ్రూప్లు అండి. పెన్షన్ సెగ్మెంట్ ఇట్ వాజ్ అరౌండ్ 75-80. ఓకే. కొద్దిగా స్లగ్గిష్నెస్ వచ్చింది. అంటే పాత కాంగ్రెస్ గ్రూప్, ఎథ్నిక్ గ్రూప్స్ వాళ్ళందరూ ఏమన్నా డివేట్ అవుతుండేమో మనకు కనిపిస్తుంది. ఇక్కడే కీలకంగా ఉంది నీళ్లు, నిధులు, నియామకాలు అనుకున్నాం. నియామకాలకు సంబంధించి ఇప్పటికీ ఉన్నటువంటి ఒక అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. అండ్ వెరీ రీసెంట్గా టీఎస్పీఎస్సీని మేము ప్రక్షాళన చేస్తాము అని చేసినటువంటి ఒక కమెంట్, అదేమన్నా దీంట్లో ఫార్చునేట్లీ దిస్ సబ్జెక్ట్ ఈస్ డిబేటబుల్ అండర్ పొలిటికల్ పార్టీస్. అండ్ నేనేది ఇప్పుడు ఏజ్ వైజ్ గా చేశారు కాబట్టి ఆ ఏజ్ వాళ్ళు ఏమైనా 18 to 25 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉంది నెగిటివ్ అనామల్ ఉంది, పాజిటివ్ అనామల్ ఉంది. ఓకే. ఎట్లా అంటే మనం డిస్కస్ చేసినాం కదా, నీళ్లు, నిధులు, నియామకాలు, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ఇన్ అండర్ డిస్కషన్. ఎందుకు లేదు అంటే తెలంగాణ వచ్చింది, నిధులు మనయే, నీళ్ళు వచ్చింది, నీళ్లు మనయే, నియామకాలు కొద్దిగా లేకుండా ఉంది చేస్తారు, చేయకపోతే ఏమవుతుంది అనే ఫీలింగ్ ఉంది. ఇనీషియల్ డేస్ లో బాగానే జరిగింది, ఇప్పుడే ఇలాంటి అన్సర్టనిటీ వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా ఏరియాస్లో వాళ్ళు ఫెయిల్ కావడం. అంటే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్, డిఎస్సీ ఎగ్జామ్, పోలీసుల ఎగ్జామ్, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ రిక్రూట్మెంట్ జరిగింది అగ్రికల్చర్ సెగ్మెంట్లో, పోలీస్ సెగ్మెంట్లో, ఇరిగేషన్ సెగ్మెంట్లో. ఈ ఎడ్యుకేషన్ అండ్ రిమైనింగ్ హెల్త్, ఈ సెగ్మెంట్లో హెల్త్లో కూడా కొద్దిగా పర్లేదు నడుస్తుంది. అకాడమిక్ అండ్ ఎడ్యుకేషన్లో, పవర్ సెక్టర్లో బాగా అయినాయి. మీరు తలబడ్డోళ్ళు, పవర్ సెక్టర్లో తలబడ్డోళ్ళు అంతవరకు టెక్నికల్ పీపుల్, ఇంజనీరింగ్, డిప్లొమా చదువుకున్న వాళ్ళు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో యావరేజ్ ఎడ్యుకేషన్ తెలుసు, క్వాలిఫికేషను అందరూ చాలామంది అబ్జర్వ్ అయిపోయారు. ఈ మధ్యలో రిజల్ట్స్ వచ్చినాయి. ఎడ్యుకేషన్లో హైలీ క్వాలిఫైడ్ సెగ్మెంట్, అకాడమిక్ సైడ్ ఆలోచించే వాళ్ళందరూ కూడా టీచర్స్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు, వాళ్ళంతా వాళ్ళది నడుస్తుంది, ఆ రిక్రూట్మెంట్ గురించి నడుస్తుంది. ఎక్కువ జనరలైజ్డ్ రిక్రూట్మెంట్ అవుతుందో, గ్రూప్స్ సంబంధించిన ఇది ఉందో దాని మీద బాగా హోప్ ఉండింది. బట్ వెరీ మీగర్ సెగ్మెంట్, అందులో హోప్ ఎక్కువ ఉంటుంది, చాలామంది తలపడతారు, మీగర్ నెంబర్ ఉంటుంది. అందులో 500
గ్రూప్ 1 పోస్టులు 500 గ్రూప్ 1 పోస్టుకి దాదాపు 10-15 లక్షల మంది ఫైట్ చేస్తారు, లక్షల మంది ఫైట్ చేస్తారు. సో వాళ్ళందరూ ఎంగేజ్ అయ్యి ఉండేవాళ్ళు దీని మీద, వాళ్ళందరినీ ఫ్రీ చేసినట్లయింది. ఇలా వచ్చే ఉద్యోగాలు 500 మందికి వస్తాయండి, కానీ పోటీ చేసిన కాంపిటీషన్ అనేది స్ట్రాంగ్ ఉండేది. కానీ అందరు ఎంగేజ్ అయ్యేవాళ్ళు. ఎంగేజ్ అయినప్పుడు ఈ డిస్కషన్ వచ్చేది కాదు, దాని మీద ఫోకస్ అంతా దేని మీదే ఉంటుండే. అయితే ఆ డిఎస్సి విషయంలో కూడా మరి ఎవరు నిర్ణయం తీసుకున్నారో అర్థం కాలేదు. ఆల్రెడీ డిసైడ్ అయింది, నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చిండ్రు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కాదు. ఆ ఎగ్జామ్ సంబంధించింది ఎలక్షన్కి దగ్గర పోలింగ్ డేట్కి ఏమంటారు ఇంక్లైన్ ఎంత లేదు. అది అప్పుడేదో ఎంప్లాయీస్ ఇట్లుంటారు అట్లుంటారు అని చెప్పేసి దాన్ని ఏదో డిఎస్సిని ఇచ్చేసారు. అదర్వైజ్ హియర్ అండ్ దేర్ 1 వీక్ 10 డేస్ ఏమైనా చేస్తే బాగుండేనేమో, కానీ అదర్వైజ్ అట్లా చేయడం వల్ల వీళ్ళకి కొంత నష్టం జరిగింది అనిపిస్తుంది. అంటే ఉద్యోగార్థులు కొంత గందరగోళం అయితే అయ్యింది, డిసప్పాయింట్మెంట్. కానీ నోటిఫికేషన్ ఎవరు వచ్చినా దాన్ని ఇవ్వాల్సిందే పోస్టులు. సో మీరు అన్నట్లు ఆ సెగ్మెంట్లో ఏజ్ గ్రూప్లలో ఆ సెగ్మెంట్లో ఇప్పటికి మళ్ళీ బీఆర్ఎస్ వైపే కనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతంలో ఆ ఏజ్ సెగ్మెంట్ వాళ్ళ వైపే కనిపిస్తుంది. దీన్ని ఇట్లా మాట్లాడితే పొలిటిసైజ్ అవుతుంది. మనం మాట్లాడితే ఒక పార్టీకి లాభం ఒక పార్టీకి నష్టం చేసినట్లు అవుతుంది. కాబట్టి అందుకే నేను ఎక్కువ దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఏముంటుంది సైంటిఫిక్గా 3 ట్రెండ్ రియలైజేషన్, ఈ 3 మీద నేను చెప్పాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ మనం ఈ మధ్య కాలంలో బాగా వినిపించి చర్చకు వచ్చినటువంటి బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుకుందామా? దాంట్లో కూడా మీకు క్లియర్గా సపరేట్ సెగ్మెంట్ మీరు చేశారు. అవును. సో బీసీలకు సంబంధించి చూస్తే బీఆర్ఎస్ వైపు 45.97% ఉన్నారు, బీజేపీ 24.60, కాంగ్రెస్ 26.70, అదర్స్ 2.73 ఉన్నారు. సో ఇందులో బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, సో 40+ అనేది ప్రతి చోట కనిపించింది బీఆర్ఎస్ వైపు, ఇంక్లూడింగ్ మైనారిటీస్. మైనారిటీస్, దళిత్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మొత్తం మీటింగ్లు పెట్టుకున్నారు, వెళ్ళిపోయినారు. నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంతకుముందే ఫోన్ చేసి చెప్తున్నాడు, మైనార్టీస్ అందరూ కూడా మొత్తం గ్రూప్ అసదుద్దీన్ దగ్గర పోయి ఈసారి ఓల్డ్ సీట్ల వరకు నీ ఎంఐఎం 7 సీట్ల వరకు మాత్రమే నీకు వేస్తాం, ఆ తర్వాత మేము ఎవరు వేసుకుంటామో స్టేట్ అంతా మమ్మల్ని అడగొద్దు, అయితే ఇదండి మమ్మల్ని అడగొద్దు అని చెప్పారట. చెప్పి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారట. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు ముస్లిం మైనార్టీ అది రిజర్వేషన్ని 14% మీరు పెంచుతామని స్టేట్మెంట్ ఇవ్వండి, ఇస్తే మేము అందరం కంప్లీట్ మీకు సపోర్ట్ చేస్తామని. సో ఎంఐఎం కూడా పక్కన పెట్టి వస్తారా? అందరినీ పక్కన పెట్టి వచ్చేస్తారట. అంటే మరి దానికి వాళ్ళ స్ట్రాటజీకి ఏం చేస్తారంటే, అంటే ఈయన మన చెప్పే ఫ్రెండ్, మా ఫ్రెండ్, అది జరిగిందా జరగలేదా మనకు తెలియదు. అంటే మీరు అంటే చెప్పంగానే వస్తారండి. ఇప్పుడు ముదిరాజులు అని ఉన్నారండి, బీసీలలో ముదిరాజులు 38 లక్షల ఓట్లు. మరి ఒక సీట్ ఇవ్వలేదనే కోపం వాళ్ళకు ఉంది, అసెంబ్లీ సీట్ ఇవ్వలేదు. మరి మేము చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆయా అసెంబ్లీలలో చేసినప్పుడు మళ్ళీ ఎక్కువ శాతం మళ్ళీ బీఆర్ఎస్కే వస్తుంది. కోపం ఉండడం వాళ్ళు ఎందుకు వస్తారు? అంటే అవసరం వేరు, రాజకీయ చైతన్యం వేరు. నేను ఈయన పోతే ర్యాలీ, ఈయన ఎంబడి ర్యాలీ కాకపోతే రేపొద్దున నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఆయన నాకు సపోర్ట్ చేయడు. ఇప్పుడు నేను జిందాబాద్ కేసీఆర్ అని చెప్పేసి ఇట్లా చేస్తావా నువ్వు అట్లా చేస్తావా నేను చూపిస్తాం తడాక చూపిస్తామని మాట్లాడింది అనుకోండి, రేపు పొద్దున ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ పర్టికులర్ ఎమ్మెల్యేని నాకు సపోర్ట్ చేయడు కదా. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ అవసరాలు వాళ్ళకి ఇచ్చే నాయకుని హోపుని బట్టే జనం ర్యాలీ అవుతారు తప్ప మీకు కులాల వారిగా ఇంకా ట్రూలీ స్పీకింగ్ తెలంగాణలో ఇంకా కులపిచ్చి రాజకీయాలు లేవండి. అంతలా కనిపించాయి. అంటే ఇప్పుడు మనకి బోల్డని పాలిటిక్స్, జేఏసీలు ఏర్పడుతున్నాయి, రాజకీయ ఐక్య వేదికలు అని అంటున్నారు, లేకుంటే అరెస్టుకు వ్యతిరేకంగా ఇక్కడ అంతా మనం ఏకం అవ్వాలి అనేది వినిపించింది, అదంతా లేదంటారు? అంటే కనిపిస్తుంది, రేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కేటగారికల్గా సిస్టమేటిక్గా దాన్ని రేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కన్సాలిడేట్ అయ్యి స్టిమ్యులేట్ అయితే దాని ఫలితంగా జనమంతా రోడ్ల మీదకి వచ్చి ఒక్కసారి తిరగబడి అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పి అది రియలైజ్ అయితే అప్పుడు దానికి ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రాలో ఉన్నంత, ఆంధ్రాలో చూడండి పవన్ కళ్యాణ్ కాపు 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 పవన్ కళ్యాణ్ వస్తే మొత్తం గెలిచిపోతుంది. కమ్మోళ్ళు ఇట్లా, రెడ్లు అంతా, క్రిస్టియన్స్ ఇంత, ముస్లిం మైనార్టీ ఇట్లా, రెడ్లు అట్లా, అక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళు ఎట్లున్నారు, ఇక్కడ ఉన్నారు కాపులు, లేకపోతే వాళ్ళు ఎవరు రాజులు. ఈ పాలిటిక్స్ ఎంత కల్మేటివ్ పాలిటిక్స్ కనిపిస్తాయడా. మళ్ళీ అల్టిమేట్గా జనం ఎవరికి మ్యాండేట్ చేయాలో వాళ్ళకి ఇస్తారు. కానీ నెమ్మదిగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ కుల రాజకీయాలు నెమ్మదిగా ఓన్లీ ట్రూత్ కన్సాలిడేట్ అయితే అనిపిస్తుంది నాకు. కానీ తెలంగాణలో అక్కడ ఉన్నంత ఇది లేదండి ఇక్కడ. ఈవెన్ కర్ణాటకలో ఉన్నంత కూడా లేదు. కర్ణాటకలో కుర్బాస్ అంటే కుర్బాస్, బోయాస్ అంటే బోయాస్,
మైనార్టీస్ అంటే మైనార్టీస్, లింగాయత్ అంటే లింగాయత్, లింగాయత్ అంటే లింగాయత్, ఏ పార్టీ అయినా పర్లేదు, వక్కలిగా అంటే వక్కలిగా, ఇట్లా ఉండింది. సో ఇప్పుడు పోయింది అది. మరి అట్లా అనుకుంటే రియలైజేషన్ వచ్చింది. సరే మీకు వకలిగా మన ఈయన దేవగౌడను వదిలేసిపోయి వకలిగా వెళ్ళిపోయారు, మైనార్టీలు వదిలేసి వెళ్ళిపోయినారు, దళితులు వదిలేసి వెళ్ళిపోయారు, కుర్బాసు ఈయనకు ర్యాలీ అయినరు, ఎవరికి సిద్ధరామయ్యకి, లింగాయత్ ఇంకా ఇంకో ఆయనకు డిప్యూటీ సీఎంకు వకలిగా అండ్ లింగాయత్ కనెక్ట్ అయ్యారు, డికే శివకుమార్ కనెక్ట్ అయ్యారు. అంటే రీజనల్గా అక్కడ ఉండే ఎవాల్వ్ అయిన ఇంటర్నల్ అనామలీని బట్టి జనం ఒక రకమైనటువంటి హోప్ జనరేట్ చేసుకుంటారు, ఒక మూడు జనరేట్ చేసుకుంటారు. ఆ మూడు కారణంగానే ట్రెండ్ కింద కన్వర్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం మైనారిటీల గురించి మాట్లాడుకున్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఒక కామెంట్ చేస్తాం, మేము పోటీ చేసిన చోట మాకే ఓట్లేయండి, మేము బరిలో లేని చోట బీఆర్ఎస్కి ఓటేయండి అనేది. న్యాచురల్ అందులో ఏమి వార్త ఏం లేదు. ఇప్పుడు కుక్క మనిషిని గరిస్తే అది వార్త కాదు, మనిషి కుక్కని గరిస్తే వార్త. కానీ ఆ మాటని వింటున్నారా అనేది, ఫాలో అవుతారా అనేది అక్కడ మరి ట్రెండ్ చూడాలి అది. ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా ఆయనది క్రెడిబిలిటీస్ మిస్ అయినాయి. అసలు అంటే అక్కడ యూపీలో పోటీ చేసిండు, ఆడ పోటీ చేసిండు, ఇంకో పోటీ చేసిండు, మధ్యప్రదేశ్ పోటీ చేస్తుండ్రు, మరి బెంగాల్లో చేసిండు, మరి జనం ఎట్లా బీహార్లో చేసిండు, మరి అది చూసుకోవాలి ఆయన చెప్పినప్పుడు, అది చూసుకోవాలి, లేదంటే చేసి చూపించాలి. ఎటువైపు ఉన్నారు, లేకుంటే మళ్ళీ మారుతుందా, ఇవన్నీ ఏమన్నా ఒక కంక్లూజన్కి రావచ్చా? అసలు మీరు ఒక 19 పేజెస్ది ఒక పీపీటీ పెట్టారు, మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో వచ్చింది ఇది. దీన్ని చూసిన తర్వాత ఒక సమ్మరీ చేసుకోవాలి అనుకుంటే అది మీరు చేసుకోండి లెక్కలు అవి. ఓకే, మన వాళ్ళు లెక్కలు వేసుకున్నారు, 70 నుంచి 75 సీట్లు దీనికి వస్తాయి, 20-25 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి, అండ్ 1 నుంచి 9 సీట్లలో బీజేపీ ఉంటుంది, 7 సీట్లు ఎంఐఎంకి వస్తాయి, ఒక 2-3 అదర్స్కి వస్తాయని లెక్కేసారు. మీరు కూడా అట్లా లెక్కలు వేసుకోండి, చూపించి అట్లే ఉంటుంది. ఇది మళ్ళీ బేస్డ్ ఆన్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతే. ఆ తర్వాత ట్రెండ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇట్ మే చేంజ్. సో అది +/- ఎంత ఉంటుంది ఏంటి అనేది నాకు తెలిసి +/- ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయితే మేము 70-75 సీట్లు మినిమం ల్యాండింగ్ నెంబర్ చెప్తున్నాను బీజేపీకి. అది బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఫుల్ ఫైట్ ఇచ్చింది అనుకోండి చాలా ఏరియాస్లో. ఇప్పుడు ముదోల్ ఉంది, బీజేపీ కనిపిస్తుంది, నిర్మల్ బీజేపీ కనిపిస్తుంది, ఖానాపూర్ బీజేపీ కనిపిస్తుంది, కోరుట్ల ధర్మపురి అరవింద్ నిలబడేటప్పుడు అక్కడ బీజేపీ కనిపించలేదు, జగిత్యాల్లో శ్రావణి ఆమెకి ఇచ్చారు, ఆడ డాక్టర్ సంజయ్ డాక్టర్ శ్రావణి మిస్టర్ జీవన్ రెడ్డి గారు, పెద్దోళ్ళు జీవన్ రెడ్డి గారిది అసలు ఆడ కాంగ్రెస్ పార్టీ పోటీ కనిపించలేదు. మరి ఆ కాంగ్రెస్ ఓటు అంతా బీజేపీకి కన్సాలిడేట్ అవుతుందా, లేకుంటే ఏజ్ని బట్టి బీజేపీ ఓటు అంతా కాంగ్రెస్ కన్సాలిడేట్ అవుతుందా? వేములవాడ ఉంది, కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఉంది, హుజురాబాద్ ఉంది, మునుగోడు ఉంది, గోషమాల్, కార్వాన్, ఎల్బీనగర్, ఇట్లాంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఎటు వెళ్తాయనే దాన్ని బట్టి బీఆర్ఎస్ ఓటు షేరు అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి ఒక లిస్ట్ వచ్చింది 55 మందితో, బీజేపీ 52 మందితో లిస్ట్ వచ్చింది. వీళ్ళని చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కొంత ఎంపీలు కూడా కంటెస్ట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. అక్కడ ఏమన్నా కొంచెం డైమెన్షన్స్ మారుతున్నాయో? ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ అండి. కరీంనగర్ హెడ్ క్వార్టర్ తీసుకుంటే గంగుల కమలాకర్, బండి సంజయ్ కుమార్ అండ్ మన పొన్నం ప్రభాకర్ అనుకున్నారు, కానీ పొన్నం ప్రభాకర్ ఎక్కడెక్కడో హుస్నాబాద్లో చేస్తా అంటుండంట ఆయన. లోకల్ ఇంకో లీడర్ ఆయన కూడా మున్నూరు కాపే. ఈ మున్నూరు కాపులు నిలబడతారు అక్కడ. నిలబడ్డప్పుడు మున్నూరు కాపుల సామాజిక వర్గం ఓటు 40,000 ఉంటుందండి, వాళ్ళకన్నా ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు. ఆ తర్వాత మిగతా ఆ ప్రపోర్షనేట్గా వేరే కమ్యూనిటీస్ ఉంటాయి. ప్రాబబిలిటీ అంచనా వేసుకోండి మీరు, ముస్లిం ఓట్ అంతా కాంగ్రెస్ కన్సాలిడేట్ అవుతుందా? వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు పాతోళ్ళు, మున్నూరు కాపుల ఇద్దరు బలమైన నాయకులు, బండి సంజయ్ అండ్ గంగుల కమలాకర్. ఈయన సిట్టింగ్ మినిస్టర్, ఆయనేమో నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ, ఎంపీ. వీళ్ళిద్దరిని కాదని ఇంకొక మున్నూరు కాపు కాంగ్రెస్కి ఇస్తున్నారు. ఓకే, మున్నూరు కాపుకి ఇస్తున్న సీట్ల ఈ కమ్యూనిటీ ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ముస్లిమ్స్ ఎంతమంది చేస్తారు, హిందూస్ ఎంతమంది చేస్తారు, ఇంకా వేరీ చేసుకుని మీకు అర్థమవుతుంది. అంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ టు అసెస్ ద థింగ్స్ కనిపిస్తుంటుంది. కాకపోతే గ్రౌండ్ లోపలికి వెళ్ళి మనం క్యాలిక్యులేటెడ్గా మనం పనిచేసే క్రమంలో వచ్చే డిజిట్స్ని బట్టి ఇంకా మోర్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, ఏమవుతుందని. ఇట్లాంటివి అంచనా వేసుకు అర్థం చేసుకోండి. హుజురాబాద్ తీసుకోండి, మానకొండూరు తీసుకోండి, మన వేములవాడ తీసుకోండి, ఆది శ్రీనివాసు
ఆయన ఆయన చెల్మేడ ఆనందరావు కొడుకు లక్ష్మీ నరసింహారావు, ఆయన బీఆర్ఎస్ నుంచి, ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి, ఆయన ఈజ్ ఫ్రమ్ మున్నూరు కాపు ఐ థింక్. అండ్ దెన్ ఇంకొక బీజేపీ నుంచి వచ్చేది ఆయన విద్యాసాగర్ రావు గారి కొడుకు కానీ అండ్ లేదా తుల ఉమ వికాస్ రావు ఆయన కానీ తుల ఉమ కానీ ఇస్తారనేది తెలుసు. ఆ సీట్ ఎవరిది ప్రీవియస్ విద్యాసాగర్ రావు వల్ల అన్న కొడుకు చిన్నమనేని రమేష్. మీరు ఊహించుకోండి, ఆడ పద్మశాలీలు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, అన్ని రకాల వర్గాలు ఉన్నాయి. ఆది శ్రీనివాస్ అంటే అంత గత 2-3 సార్లు ఓడిపోయిన వ్యక్తి, మున్నూరు కాపు. తర్వాత తుల ఉమ, ఆమె ఐ థింక్ సీజ్ ఫ్రమ్ యాదవ్ కమ్యూనిటీ. మున్నూరు కాపు వాళ్ళ హస్బెండ్ మున్నూరు కాపు అనుకుంటాం, సమ్ వయసు వరుసేమో. ఈ రెండు వర్గాల ఇది ఉంది, ఆమె కనెక్టివిటీ ఉంది, విమెన్ అని ఉంది. ఈ లక్ష్మీనరసింహారావు బీజేపీ నుంచి వికాసరావు తీసేసి ఈ మేడంకి ఇస్తే ఈక్వేషన్ ఎట్లుంటుంది, టీఆర్ఎస్ బలాబలాలు ఎట్లుంటాయి అర్థం చేసుకోండి. దీన్ని బట్టి అంటే ఆ లోకల్ ఈక్వేషన్స్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ సెట్ అయితే దేనికి ఏది ఎట్లా కన్సాలిడేట్ అవుతుంది అనేది మనకు అర్థమైంది. అప్పుడు అర్థమైనప్పుడు చెప్పొచ్చు. దాన్ని బట్టి మినిమం ల్యాండింగ్ వచ్చిందని చెప్పాను కదా, ఈ ఇంత అవకాశం ఉంది, 70 మినిమం ల్యాండింగ్ ఉండే అవకాశం ఉంది. మేబీ ప్రొవైడెడ్ కండిషన్స్ అప్లై, డిస్క్లైమర్. ఏదైనా డేంజరస్ ఈవెంట్ జరిగితే చెప్పలేము. సో హార్డ్లీ వీ హ్యావ్ 40 days టైం. 40 daysలో ఎప్పుడు ఎక్కడ ఏమైనా జరగవచ్చు. సో అదంతా పార్టీలు క్యాండిడేట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఓటర్ల మైండ్లో ఏంటి అనేది అదే ట్రెండ్గా మారుతుంది. పెద్ద పెద్దోళ్ళు ఏమవుతారండి అంటే బాగా మంచి ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు, మంచి పేరు కల్చర్ ఉంటుంది, మంచి కళాకారుడు ఉంటాడు, చిన్న ఈవెంట్ జీరో కథం మటాష్, గ్రౌండ్ జీరోకి వచ్చేస్తాడు. పాలిటిక్స్ కూడా అట్లనే ఎన్నో అంశాలని, ఎన్నో పారామీటర్స్ని క్లోజ్గా వాచ్ చేసుకుంటా వాటిని డ్రైవ్ చేసుకుంటా, నర్చర్ చేసుకుంటా, వర్క్ చేసుకుంటా ముందరికి రావాలి. సింపుల్. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలం నుంచి వచ్చి ఫస్ట్ టైం ఎలక్షన్ ఫైట్ చేసినప్పుడు అవన్నీ ఏం లేవు, ఆబ్జెక్టివ్ ఒకటే, ఎట్లా గెలవాలి కంపల్సరీ సెంటిమెంట్ ఉంది కాబట్టి గెలిచిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చినాక దాన్ని ఈజీగా డ్రైవ్ అయిపోయింది. వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళకి సంబంధం లేకుండా అది నర్చర్ అయిపోయింది. లాస్ట్ ఎలక్షన్ ట్రెండ్ సెట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ట్రెండ్ సెట్ చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద ఉంది. కాంగ్రెస్ కూడా అట్లాంటిదే, కాంగ్రెస్ కూడా ట్రెండ్ సెట్ చేసుకోవాలి, లేదా బీఆర్ఎస్ కూడా ట్రెండ్ సెట్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు ట్రెండ్ సెట్ చేసుకోవాలి. ఇఫ్ దే వాంట్ టు విన్ మోర్ అండ్ మోర్ సీట్స్, కాంగ్రెస్ పార్టీకి ఆబ్జెక్టివ్ ఉంటుంది నేను పవర్లోకి రావాలని, బీజేపీకి ఆబ్జెక్టివ్ ఉంటుంది నేను రాకపోయినా కానీ ఇంకో రానివద్దని, కాంగ్రెస్ రాని పర్లేదు అనేది. అయితే నేను మాత్రమే రావాలని కోరుకుంటుంది. అయితే ఈ టైం అనేది 40 days, హార్డ్లీ 40 days టైం అనేది ట్రెండ్ సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందా? 100%. 3-4 daysలో ట్రెండ్ సెట్ అవుతుంది. ఒక్కోసారి చెప్పలేము. 24 hours ట్రెండ్ సెట్ అవుతుంది. ఓకే, 24 hours లాస్ట్ బ్రీతింగ్ డే రోజు ఏదన్నా చిన్న తేడా వచ్చే పాయ అని అనుకోండి, కథం ఇంకా అప్పుడు కూడా సడన్ గా ఇలా మారిపోతాయి. కొన్ని ఏరియాస్ ఉంటాయి అట్లా, ఈవెంట్స్ ఉంటాయి, అట్లాంటి ఈవెంట్స్ ఉంటాయి. ఏదన్నా అనుకోని సంఘటన, ఏదో పెద్ద సంఘటన జరిగితే చెప్పలేము. సో ఈసారి అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి, లేకుంటే ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ అనుకోవచ్చా? ఎట్లా? లేదు అన్ప్రెడిక్టబుల్ ఏం లేదు, ప్రెడిక్టబుల్ గానే ఉంది, మన అంచనాల దగ్గరనే ఉంది. కానీ ప్రొవైడెడ్ ఏంటంటే కీడెంచి మేలంచాలనే ఉద్దేశంతో మీతో చెప్తున్నాను నేను. ఓకే, సో అన్ని పార్టీల కోసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉంది అంచనా అనేది, ట్రెండ్లు ఎట్లా ఉన్నాయి అనేది చాలా కీన్ గా ఫాలో కావాలి. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా పాలిటిక్స్ కూడా, పెళ్లిళ్ళల్లో ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ ఎట్లా వచ్చింది అట్లా ఇది కూడా క్యాంపెయిన్, లీగల్ డిపార్ట్మెంటు, తర్వాత ఈ అడ్వర్టైజ్మెంటు, నెరేటివ్స్, పబ్లిసిటీ, డబ్బులు, మేనేజ్మెంట్, డబ్బులు కూడా ఉన్నాయని ఇష్టం వచ్చిన ఖర్చు పెడితే బొక్క పడుతుంది. చివరికి వచ్చేసరికి ఏం సీన్ అంతా అప్పుడు మారిపోవచ్చు. సో అన్నీ క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, ప్రతి దాన్ని అసెస్ చేసుకుంటూ ఉంటే తప్ప ట్రెండ్ ఏంటి అనేది అంత ఈజీగా. స్పెల్లింగ్ మిస్టేక్ పొన్నాల లక్ష్మీ అని అనుకోండి, PONNALA పొన్నాల అని పొన్నమైంది అనుకోండి, పొన్నమైతే అదే కదా, అది మిస్టేక్, పెద్ద మిస్టేక్. అంటే సర్నేమ్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అసెట్స్ అండ్ లయబిలిటీస్ డిక్లరేషన్ కానీ, ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ కానీ, ఏదో చిన్నది. కేసీఆర్ చాలా జాగ్రత్తగా చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చెప్పారు, ఎక్కువ చేయదు మీరు, మీకు కావాలనుకుంటే హెలికాప్టర్లు పెట్టినా తీసుకుపోండి, లీగల్ టీమ్ని పట్టుకపోండి అన్నాడు. అంటే అది అక్కడెక్కడ లాస్ట్ టైం మొన్న 2 months బ్యాక్ నుంచి ఇప్పటి వరకు 4-5 మంది కాంట్రవర్సీ అయ్యారు లీగల్లా. అవును,
వాళ్ళందరి మీద అనర్హత వేటు ఉంటుంది, కోర్టు దాకా వెళ్ళి. గద్వాల ఇంకో కొత్తగూడెము, మహబూబ్ నగరు, అవును, తుంగతుర్తి దగ్గర తుంగతుర్తి, వెమ్లవాడ. ఆ, అంటే నాకు తెలిసి ఇంతమంది ఒకటిసారి ఇంకొకటి కూడా వచ్చిందండి అక్కడెక్కడో. కొప్పుల ఈశ్వర్ గారిది కూడా ఒకటి వచ్చింది, చాలా ధర్మపురి చాలా వచ్చినాయి. మరి ఎలక్షన్ కమిషన్, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కూడా గమ్మత్ అనిపిస్తుంది అండి. ఎన్నికలు ఇప్పుడు దాన్ని డిస్బర్స్ వచ్చిన తర్వాత చేయడం, డిస్బర్ ఇమ్మీడియట్గా కాంప్లైంట్ వస్తే దాన్ని డిస్బర్స్ చేసేయాలి. అవును. ముందుగానే ఎస్కలేట్ అని చేయాలి, డిస్బర్స్ అని చేయాలి. దాన్ని అట్లా చేయకుండా ఇంతదేం నాగరం వల్ల కొంత నమ్మకం పోతుంది ప్రజలకు. అవును. సో మళ్ళీ మనం ఎప్పుడు మాట్లాడుకోవచ్చు, ఎప్పుడు ట్రెండ్ సెట్ అయినా ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చెప్తాను, ఇట్లా ట్రెండ్ సెట్ అయిందండి, ఇన్ని సీట్లు వస్తాయని. ఆ ట్రెండ్ సెట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక లాస్ట్ మినిట్ టైం ఉంటుంది కాబట్టి 11th hour అంటారు, ఆ టైంలో కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి, మళ్ళీ ఉంటాయి, కొంత ఉంటాయి. బట్ అవి క్లస్టర్ లెవెల్ ఉంటాయి, స్టేట్లో కాకుండా క్లస్టర్ లెవెల్లో ఉంటాయి. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆ రీజియన్ లెవెల్లో ఉంటాయి. అట్లాంటిది ఏమైనా ఉంటే డెఫినెట్గా వేరియేషన్, అంటే బై అండ్ లార్జ్ నంబర్ వేరియేషన్ ఏమైనా ఉంటే విల్ కమ్ టు యూ. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, Thank you సో మచ్. అండ్ వి విల్ మీట్ డెఫినెట్లీ. ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడంతా మూడు గురించి మాట్లాడుకుందాం, ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ విత్ శివకేశవ్ గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.